సభకు నమస్కారం. చాలా ఆనందంగా ఉంది మీ అందరూ చూస్తుంటే. మిస్బెయిన్ ఉన్నా తెలుగు ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఇంతమంది ఉంటారని ఎప్పుడు అనుకుని ఫస్ట్ టైం నేను ఆస్ట్రేలియాకి రావడం, ఇంతమంది ఉంటారని, ఇంత ప్రేమతో మీ ప్రేమ అభిమానాలు కరిగిపోయింది, అంత కడుపు నిండిపోయింది. మరి ఈ సభ ఎవరు పేరు చెప్తే తెలుగు జాతి గర్వపడద్దు, ఎవరు పేరు చెప్తే అందరూ హృదయాలు దేవుడై కొలిపోయి ఉన్నాడు, ఎవడు పేరు చెప్తే రోమాలు నిక్కపొడుస్తాయో, ఎవడు పేరు చెప్తే అభిమానుల ఆడపడుచు నోట నుండి అన్నా అనే పదం పలుకుతూ మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు రోషం, మన తెలుగు మనుగడు, మన విశ్వవిఖ్యాత నడసార్వభౌముడు, పద్మశ్రీ, నటరత్న, కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని సత్య జయంతి వజ్రోత్సవ వేడుకల్లో ఒక భాగముగా నేను ఇక్కడ బ్రిస్బేన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరం కలిసికట్టుగా వచ్చాం. పరిమళ ఎమ్మెల్యే ప్రసాద్కి, బడి ప్రసాద్కి, అలాగే తోటాల మాంత్రికుడు నర్సిరెడ్డి గారికి, అలాగే యుఎస్ఏ నుండి ఎంత దూరం నుండి వచ్చిన కమిటీ సభ్యుడు అట్లూరి అశ్విన్ గారికి, అలాగే మన యువ హీరో నారా రోహిత్ గారికి, అలాగే మనందరి శ్రేయభిలాషి టీడీపీ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు, ఎన్టీఆర్ సెంటనరీ లిటరేచర్ చైర్మన్ టీడీ జనగారికి, అలాగే నెల్లూరు శాసనసభ్యులు చంద్రబాబు రెడ్డి గారికి, మీ అందరు కలిసి మీ అందరితో పాల్గొనడం వచ్చాం. చాలా ఆనందంగా మీ అందరూ చూస్తుంటే. ఇక మన అన్న ఎన్టీఆర్ ఎప్పుడు చెప్తాను వారి గురించి ఎంత మాట్లాడి తక్కువే, తల్లి తీరదు. ఆయనకు మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, దైవస్వరూపుడు, ఈ సఖానికి మహాపురుషుడు మన ఎన్టీఆర్. అందరు రాజకీయ కోణాన్ని చెప్తూ ఉంటారు. మనం విజ్ఞప్తి చేశారు సార్, మీ అందరూ మీరు రాజకీయ కొద్దిగా పర్సనల్గా ఏమిటో చెప్పమని. ఆయన కూడా మాకు దైవంతో సమానం. ఎందుకంటే ఆయన కష్టపడిన చూసాం, రాత్రి రోజులు కష్టపడటం. ఆయన తెల్లవారితే 2:30కి లెగిసేవారు. నటుడుకు ఉన్నప్పుడు 2:30కి లెగిసి వ్యాయామం చేసి యోగాసనం చేసేవారు నాన్నగారు. చేసి మీరు అట్టాకి మేకప్ వేసుకుని 7 గంటలకి కాల్ షీట్ అంటే 6 ముందు వెళ్ళిపోయేవారు షూటింగ్కి. సో మీరు రెడీ అయినప్పుడు నాన్న వెళ్ళిపోయారు. కానీ సాయంత్రం ఆయనతో కొద్ది సమయం పాటించేవాళ్ళం, కొద్దిగా టైం స్పెండ్ చేసేవాళ్ళం సాయంత్రం వారితో. మరి ప్రతి మగాడి వెనుక ఒక స్త్రీమూర్తి, మగాడి విజయానికి ఒక స్త్రీమూర్తి ఉంటుందంటారు. మరి మా నాన్నగారు వెంట విజయానికి మా అమ్మగారు బసవరామ తారకమ్మ గారు వారి సపోర్ట్తో విజయం సాధించాడు. ఆయన ఎన్నెన్నో ప్రయోగాలు చేశాడు. ఆయన ఎన్ని ప్రయోగాలు చేసిన అమ్మగారు ఎప్పుడు ఆయన ఏది చేసినా ముందు చెప్పి చేశారు. తారకం నేను చేయబోతున్నాం ఏమంటారు అని. భాష కూడా అండి, తెర వెనకాల తెర ముందు ఏదైనా ఒకే భాష, ఒకే మాట తీరు, బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా కానీ ఒకే తీరండి.
కాబట్టి హీరో అయ్యాడు ఆయన. అందరు మర్యాద ఇచ్చేవాడు ఆయన. పెద్ద చిన్న లేదు. అమ్మగారిని కూడా తారకం ఇట్లా చేయబోతే ఏమంటారు మీరు, ఇట్లా మాట్లాడేవారు అమ్మగారితో. మీరు అమ్మగారు ఒకే మాట అన్నాడు, మీరేం చేసినా అన్ని ఆలోచన చేసేవారు, పదండి విజయం సాధిస్తారు అంతే, ఒకే ఒక మాట. ఇలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. నా అమ్మ నాన్న గురించి చెప్పాలంటే, ప్రత్యేకంగా అమ్మగారి గురించి చెప్పాలంటే, ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు నాన్న షూటింగ్ వెళ్ళిపోయేవారు. నటుడుగా ఉన్నప్పుడు చాలా 3 షిఫ్ట్లు చేసేవాడు ఆయన. రాత్రి వాళ్ళు కష్టపడేవారు. తో మమ్మల్ని పెంచింది మా అమ్మగారండి, చాలా దగ్గరగా. ఈ రోజున మనం చూస్తున్నాం, ఒక ఇద్దరు పిల్లలకి చాలా భారం అనుకుంటున్నాం, చాలా కష్టంగా అనుకుంటున్నాం, మనం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ 12 మంది పిల్లలండి, మా పెద్దల్ని రామకృష్ణతో కలిపి 12 మంది. మరి మాటలు కాదు. ఎందుకంటే మరి మా అన్నదమ్ములు అక్క చెల్లి మధ్యన 2 సంవత్సరాల తేడా అంతేనండి. అంటే ఆవిడ ఎంత మీ తల్లికి తెలుసు, ఆడపడుచుకి పుండు మానేలోపు మనం మరో కాన్పుండి అని ఇందాకండి 1.5 సంవత్సరం, 2 సంవత్సరం, మ్యాక్సిమం 2 సంవత్సరాలు అంతేనండి మా అందరి మధ్యన. ఉదాహరణకి బాలకృష్ణ గారు 1960 పుట్టేనైనా, దాని తర్వాత భువనేశ్వర్ గారు 1962లో, నేను 1963 అండి. అంటే నాకు భూనమ్మకి భువనేశ్వరి, నాకు భూకి 1 సంవత్సరం 33 రోజులు అంతేనండి తేడా. సో మా తల్లి ముందు మానిలో మరో కాన్పు అదండి ఇలా ఉంది. మరి ఆ మా తల్లి ఎలా పెంచింది మమ్మల్ని, మరి స్కూల్కి పంపించడం మాటలు కాదు. ఇంకోటి ఏంటంటే, సార్ నాన్నగారు పల్లెటూరు నుంచి వచ్చారు మద్రాసుకి. మరి పల్లెటూరులో పక్కింటి ఆ బామ్మ ఈ బామ్మ అంటారు పిల్లల్ని ఆడించడానికి. మరి ఇక్కడ పట్టణం మద్రాసు, ఎవరు పరిచయం ఏం తెలీదు, టోటలీ స్ట్రేంజర్స్ సిటీ అండి. పరిచయాలు, లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంది, తమిళ్ తెలుగు ఉన్నారు కాదని కాదు, కానీ ఎవరు తెలియదు. కొత్తపట్నం, మరి ఈ కొత్తపట్నాలు మమ్మల్ని అందరూ పెంచింది మా అమ్మ. ఎవరు సహాయం లేదు. షీస్ ఎ గ్రేట్ లేడీ అండి. అలాగే మా పెద్దన్న రామకృష్ణ గారు, మా పెద్దన్న వెరీ ఫస్ట్ అన్న రామకృష్ణ గారు 1962లో కాలం చేశారు. May 27th, 1962లో. అప్పుడు మా అమ్మగారు గర్భిణి. జూన్లో భువనేశ్వరి పుట్టారు మా అక్కగారు. దాని తర్వాత మగపురిలో నేను పుట్టానండి 1963లో. సో మగపిల్లలు పుట్టడంతో మా అన్నగారి పేరు కుటుంబంలో ఉండాలని వారి పేరు నాకు పెట్టడం జరిగిందండి, రామకృష్ణ అని. ఇలా అలాగే నాన్నగారి గురించి కూడా క్రమశిక్షణ, నీతి నిజాతి, ముండితనం, మరో పేరు ఎన్టీఆర్. క్రమశిక్షణ ఇందాక చెప్పాను, 2:30 లెగిసేవారు, వ్యాయామం చేసేవారు, షూటింగ్ వెళ్ళిపోయారు. అలాగే నీతి నిజాతి అండ్ రెమ్యునేషన్ అంతా సాంఘిక సినిమా, పౌరాణిక సినిమాకి బాగా వేరియేషన్ ఉండేదండి. సాంఘిక సినిమా ఎంత తీసుకున్న పౌరాణిక సినిమాకి సగం తీసుకునేవారు. ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి సగం తీసుకునేవారండి రెమ్యునేషన్ పౌరాణిక సినిమాల్లో. అలాగే మొండితనం అని ముండోడు కదండి, జగముండేనా ఎన్టీఆర్. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ అంటే, ఆయన పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఒక రైతు బిడ్డ కాబట్టి ఆయన చాలా మంది కరస్వామి చాలా బాగా చేస్తారు నాన్నగారు. కరస్వామి చాలా బాగా చేస్తారు నాన్నగారు. పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కదా, అక్కడి నుంచి పెరిగాడు ఆయన. ఆయనకి ఎవరైనా తోడగొడితే ఆయన ముందు సర్రని ఎగుతాడు. ఆయన తోడగొడ కొట్టాడు ఆయన ముందు, పడిపోయిన అవుట్.
దీనికి సినిమా మా దైవం సినిమా అండి. నాన్నగారు జయచిత్ర గారు చాలా మంది ఉన్నారు దాంట్లో. సత్యనారాయణ గారు, నాగభూషణం గారు, నంబియార్ గారు ఒక ఆర్టిస్ట్ ఉన్నారండి, తమిళ ఆర్టిస్ట్. ఆయన నంబియార్ ఎంజీఆర్ గారు ప్రతి సినిమాలో ఆయన విలన్లు ఉంటారండి. ఆయనకు మ్యానరిజం ఉంది, సరే తప్పలేదు. ఆయన మంచి ఫైన్ మ్యాన్లా ఉంటాడు, ఆయన మంచి బాడీ ఉంది. ఆయన తొడగొడతాడు, ఇటు తొడగొట్టి ముందుకు వస్తాడు. ఇప్పుడు కెమెరా ముందు అందరూ చెప్పారు, దర్శకుడు ఎస్టీ లాల్ గారు దర్శకుడు అండి, సార్ మీరు వచ్చిన మ్యానరిజం తెలియకుండా కొడతాంటారు, కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. మీరు అక్కడ నిలబడిన ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు కాదు, అక్కడ తొడ కొట్టాడో అవుట్ ఏనుకోదండి అని. ఏముంది తొడగొట్టా, ఏముంది సినిమానే కదా అని. అది ఓకే, నా ముందు కొట్టద్దని అంటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను చెప్పండి. అయిపోయింది ఓకే టేక్ అన్నాయండి. కెమెరా ఆన్ అయిందండి. ఇంకా మామూలు తెలియకుండా నా మ్యానరిజం తెలియకుండా టప్పని తొడగొట్టాడు. ఈ విషయం ఆయన పక్కన కర్ర ఉందండి, కర్ర తీసి ఎరగ తీసి కొట్టాడండి. నమ్ముతున్న మళ్ళీ నొట్టించిన రక్తం కూడా వచ్చిందండి, ఎరగ తీసి కొట్టేసాడు ఆయన. ఎవరు మళ్ళీ పాత గుర్తుకొస్తా, పల్లెటూరు గుర్తుకొస్తాయేమో, ఎప్పుడైనా సరే పాటను కొట్టడం కానీ ఎరగ తీస్తాడు ఆయన. అంత టేక్ సినిమా షార్ట్ అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఎక్కడ బ్రహ్మ ఒకే ఒకట ఇంకే సెకండ్ టేక్ ఇక్కడ రోహిత్ గారు ఇక్కడ ఉన్నాడు అన్నట్టు ఆయన. ఇంకా సెకండ్ టేక్ అంటూ ఉండదు, ఇంకా అప్పటికే రక్తం అయిపోయింది. ఆయనకి అంత బ్రహ్మాండం వచ్చిందని, న్యాచురల్ వచ్చింది అన్నాడు. ఇంకే నిజంగా న్యాచురల్గా ఉండదండి, నిజం కొట్టేశాడు ఆయన. అయిపోయిందంటే ఎక్కడ నంబీర్ ఎక్కడ బ్రహ్మాండం ఏం చేశారు, నంబీర్ గారు ఎక్కడ లేడు ఆయన. అక్కడ ఆ లొకేషన్ లేడండి, ప్రాక్టీస్ పారిపోయాడు ఆయన. ఎక్కడున్నా రక్తం పొట్టు పోలేదు, ఆయన మేకప్ పడిపోయినాడు. ఇట్లా రక్తం కారుతాను ఇక్కడ. ఆ మేరీ స్వామిని పాపం చేతి పట్టుకున్నప్పుడు నాన్నగారు స్వయంగా ఆ పర్సన్ దగ్గర ఉండి విజయ ఆసుపత్రి పక్కన, విజయ ఆసుపత్రి వాణిజ్య పక్కన విజయ హాస్పిటల్ ఉందండి, హాస్పిటల్కి తీసుకొని జాయిన్ చేసి ఆయన కూడా షూటింగ్ ఆయన మొత్తం రోజు ఫుల్ డే అక్కడ ఉన్నాడు. అదే ఇంకా జగన్మోహన్ రెడ్డి. అలాగే మొన్న కూడా సంఘటన చెప్పారు, మరొకసారి చెప్తున్నాను. ఆయన కుడి చెయ్యి 3 సార్లు ఇరిగిందండి. ఇక్కడ ఈ పాటు 3 సార్లు సెంటర్లో 3 సార్లు ఇరిగిందండి కుడి చెయ్యి. ఒకటి పల్లెటూరు పిల్ల, మొట్టమొదటి సినిమా పల్లెటూరు పిల్ల, రెండో సినిమా సరే మన దేశం మొదటి సినిమా పల్లెటూరు పిల్ల, జయసింహ మన సొంత సినిమా జయసింహ, మూడోది సర్దార్ పాపారాయుడు. ఆ సినిమా చేసేటప్పుడు డ్యూల్ క్యారెక్టర్ మీ అందరు తెలిసింది. యంగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు మోటార్ సైకిల్ మీద ఉన్నప్పుడు ఆయన శ్రీదేవి గారు ఉన్నప్పుడు బ్యాలెన్స్ మిస్ అయింది, బండి కింద పట్టారు, చేయలేదండి. ఆయనకి నాటు వైద్యం మీద బాగా నమ్మకం. పుత్తూరు అనే ఉన్న టౌన్ ఉంది, పుత్తూరుని రాజుగారు డాక్టర్ ఆయన, నాటు వైద్యులు వాళ్ళు పిలిపించారు. సరే ఇక్కడ 2 ఎంట్రీలు వస్తాయి ఇక్కడ. సరే వాళ్ళు వచ్చారు, సెట్ చేశారు. సెట్ చేసిన రాజుగారు చెప్పి రామారావు గారు మీరు ఎట్టి పరిస్థితి 4-5 వారాలు మీరు కదలకూడదు ఇక్కడి నుంచి, ఎందుకంటే భూమి సెట్ ఫ్యూజన్ అవ్వాలి కదా, సో మీరు కదలకూడదు. అలాగే చిన్నపిల్లలు అలాగే తప్పకుండా అన్నాడు ఆయన. కిటికీతో ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడా అని, ఆయన కారుకి వెళ్ళిపోయాడు లేదా ఫర్రని షూటింగ్ అయిపోయాడు ఈయన, ఉండలేదండి ఆయన. అయిపోయింది, ఊటీకి వెళ్ళారు ఆయన, 2 పాటలు చేసుకుని వచ్చారు. మరి 2 వారాల తర్వాత మళ్ళీ అనుకొచ్చి మళ్ళీ కవర్ పెట్టాడు ఆయన. రాజుగారు నాకు నరాలు లాగుతున్నట్టు ఏం చేశారు ఇదని ఆయన ఏం చేస్తున్నాడు ఆయన. ఈయన బయటికి వెళ్ళి అదేంటా ఆమె దత్తాను ఉండి నేను చూశాను. బోన్స్ అలైన్మెంట్ తప్పిందండి ఇక్కడ. అప్పుడు ఆయన అన్నాడు, మామీ దత్తన మీరు ఎక్కువ కదిలించడం చేయి కదిలించడం ఉన్నారు మీరు. అది చేశాను నేను దొడ్డి నుంచి బయటకు వెళ్తే గేట్ని బయటకు వెళ్తే ఒట్టన్నాడు. అప్పుడు వెనకంచి అక్కడ పంట రక్షణ ఉండేవాడు మాకు మామయ్యతో ఆయన. ఆయన ఏమో బావ మీకు తెలిసిన జగన్మోహన్ అయినా మీరు ఢిల్లీలో షూటింగ్ అయిపోయాడు ఆయన ఉండేది. అప్పుడు ఇట్లయితే ఎట్లా రామారావు గారు మరి మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి కదా, సైతో అయిపోయింది తక్షణ కరెక్ట్ ఏంటంటే ఏం లేదని చేయరు కొట్టాలని చెప్పారండి. మళ్ళీ అంటే నాటు వైద్యం అంటే బోన్స్ అన్నీ అలైన్మెంట్ తప్పిందండి. ఇంకేమో సరే ఓకే అన్నాడు ఆయన. సింపుల్గా పడకూర్చుడు బల్టర్ పడకూర్చుడు పడుకున్నాడు, చేయిటి పెట్టాడు ఆయన, దెబ్బ కొట్టాడు, పక్కన వెళ్ళిపోయిందండి. సెట్ చేసాడు ఆయన. నో ఎన్ఎస్సీ చేయలేదండి, మొత్తం మంది అయ్యలేదు, సెట్ చేశాడు ఆయన.
మళ్ళీ బదులు కట్టారు. మళ్ళీ అదే మాట చెప్పి ఏమని ఈసారి చెప్తున్నా రామారావు, ఇది 2 సార్లు ఇచ్చేయడం, 3 సార్లు ఏదైతే నేను నాకు పిల్లలు ఇక్కడికి. సో 5 వారాలు, ఇప్పుడు 5 వారాలు ఇంకో 2 వారాలు నన్ను కదలకూడదు చెప్పారు. మళ్ళీ తలగిపోయాను. తప్పకుండా మీరు చెప్తే ఈసారి తప్పకుండా కదలండి, కానీ బంధించేసి మన కదలని చెప్పాడు. ఆయన ఇటీవల మనుషుడికి చెప్పాడు. అంటే అంత నేను అంత జగముండి ఎన్టీఆర్ గారు. ఇంకా ఆయన ఎప్పుడు ఒక నిర్మాత గురించి ఆలోచించి మనిషి అండి. అంటే నా చేయరిగిందని ఇంట్లో కూర్చుంటే ఆయన నష్టపోతాడని, కాంబినేషన్ నష్టపోతాడని ఉద్దేశం అయింది. సో ఈజ్ ఆల్వేస్ ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్. 1 రూపాయి కూడా నష్టపోకూడదని ఎంత ఏదైనా సరే. అందుంచే నిర్మాతలు కూడా రామారావుని పెట్టుకుంటే సినిమా త్వరగా అయిపోద్ది, అంత ఆదాయం కూడా వస్తుంది నమ్మకం అందరికీ. సో అదొక ఎగ్జాంపుల్ ముందుతనానికి. అలాగే మీ అందరూ తెలిసిందే, ఆయన సినిమా రంగంలో ఉన్నప్పుడు ఎన్నో పాత్ర పోషించాడు. ఆయన ఇటు సాంఘికం, జానపదం, పౌరాణికం ఎన్నెన్నో జనరంగా ప్రపంచంలోని ఇండియా, భారతదేశంలో, ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 50కి పైగా నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. 50 క్యారెక్టర్స్, ట్రూ లివింగ్ క్యారెక్టర్స్ చేశాడు. నిజ జీవిత పాత్రలు మాట్లాడింది ప్రపంచంలో ఎవరు చేయలేదండి. ఆయన రికార్డులు ఆయన బదులు కూడా ముందు వెళ్ళాడు. ఆయన బొబ్బు బుల్లి, వేటగాడు, డ్రైవర్ రాముడు, సర్దార్ బాబు, కొండవీటి సింహం ఎన్నెన్నో ఆయన రిపోర్ట్ ఆయన బదులు కొట్టుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆయన గ్రాఫిక్ పెరుగుతానే ఉన్నాయి ఇంకా ఆ వయసులో. ఆ సమయంలో ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మ గౌరవానికి భంగం కలుగుతానని, అన్నేం జరుగుతాయని, గుర్తింపు లేకపోవడం, మద్రాసి అని పిలవడంతో నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగుదేశమే నా పార్టీ, రాజకీయ పార్టీ స్థాపించి చేతి జీకుడు తెలుగోడా, గతమందు ఘనకీర్తి కలవడాన్ని 9 నెలలు తిరిగి మన తెలుగు రాష్ట్ర ప్రజలను, వారిని, తెలుగుదేశం పార్టీని అని అత్యంత మెజారిటీ గెలిపించి వారిని ముఖ్యమంత్రికి ఎన్నుకోవడం చేయడం జరిగింది. మరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరూ తెలిసిన విషయం, ఎన్నో సేవలు అందించాడన్న. ఒక పేద పార్టీ పెనిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా, తెలుగింటి ఆడపడుచు అన్నగా ఎన్నెన్నో సేవలు అందించాడు. ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అందించాడు ఆయన. వారు అందించిన సంక్షేమ పథకాలు ఇవాళ కూడా నీటి కూడా భారతదేశం అంతా కాదు, ప్రపంచవ్యాప్తంగా అండి వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వేరు పేరిట అమలవుతున్నాయి. కాబట్టి సంక్షేమ పథకాలు కారకుడు కథానాయకుడు మన అన్న ఎన్టీఆర్. ఇలా వారు చెప్పుకుంటూ పోతే మానవ సేవ, మాధవ సేవని పాటించాడు ఆయన. అలాగే అన్నదానం మించిన దానం లేదని పాటించాడు ఆయన. దానికి తిరుపతి దేవస్థానం కొండపై 1985లో ఎంతమంది భక్తులు వెళ్తూ ఉంటారు స్వామివారి దర్శనం కొరకై. మరి బాగా ఆలస్యం అవుతుంది కదా, వారు కూడా కడుపు 2 ముద్రలు పెడితే బాగుంటుంది కదా అనుకుని నిర్ణయం తీసుకుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, దాతల ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమం ఉచితంగా ప్రవేశపెట్టింది, మొదలుపెట్టింది, ప్రారంభించి మన అన్న ఎన్టీఆర్. అలాగే తెలుగు భాష కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది. ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పట్టాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపడింది మన అన్న ఎన్టీఆర్. అలాగే తెలుగు భాషను గుర్తుకొచ్చిందండి. నేను లాస్ట్ నవంబర్లో అమెరికాకి చేయడం జరిగింది. అటు అశ్విన్ గారు ఇక్కడే ఉన్నారు. నవంబర్లో నేను 3 వారాలు ఉన్నాను అక్కడ. ఐ వాజ్ సో ప్రౌడ్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన చాలా గర్వకరం మన తెలుగు బిడ్డలు మనందరికీ. తెలుగు హెస్ బిన్ ఐడెంటిఫైడ్ as 20th most spoken language in US అండి.
120 భాషలు ఉన్నాయి. అంటే చాలా ముఖ్యమైన పాయింట్ అనేది. భారతదేశం 120 పైగా భాషలు ఉన్నాయి. ఇన్ని భాషలు, ఏకైక భాష తెలుగు భాష ఎంపిక అవడం మనందరూ చాలా గర్వకారణం. మన తెలుగు బిడ్డ మంది చాలా గర్వకారణం. ఏకైక భాష తెలుగు. ఓన్లీ వన్ లాంగ్వేజ్ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ as 20th most spoken language in US. ఇంకోటి ఏంటి, టెక్సస్ స్టేట్లో, యుఎస్లో టెక్సస్ స్టేట్లో డాలస్ అనే పట్టణంలో పబ్లిక్ స్కూల్స్లో తెలుగు హెస్ బీన్ ఆఫర్డ్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్ అండి. దిస్ వెరీ ప్రౌడ్ టు బి ఏ తెలుగు సన్. మరి దీని మూల కారకులు ఇద్దరు, ఒకడు ఎన్టీఆర్, ఒకడు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు గారు మన తెలుగు గడ్డకి తెలుగు రాష్ట్రం ఉందని, తెలుగోడు ఉన్నాడని, తెలుగోడు సత్యాన్ని చూపించాడు మన ఎన్టీఆర్. పార్టీ పెట్టాడు ఆయన, గుర్తింపు తెచ్చాడు, ఎన్నో సేవలు అందించాడు తెలుగు ప్రజలకి. తెలుగు గడ్డని, తెలుగు జాతి మనది నిండుగా, మనం చూసే తెలుగు జాతి మనది నిండుగా, వెలుగు జాతి మనది. ప్రాంతాలు ఊరున్నా, బ్రిస్బెన్ ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, న్యూజిలాండ్ ఉన్నా, భారతదేశంలో మన తెలుగు వాళ్ళందరూ, మనందరం ఒకటేనన్నా, మనన్న ఎన్టీఆర్.